average weight of 20 students in a class is increased by 0.75 kgs when one of the student weight 30 kgs is replaced by new student weight of the new student. ఓకే అమ్మా, ఒక తరగతి 20 మంది విద్యార్థులు ఉన్నారు, వారిలో 30 కేజీల బరువు గల ఒక విద్యార్థి వెళ్ళిపోయి మరొక విద్యార్థి రావడం వలన తరగతి సగటు 0.75 కేజెస్ పెరిగింది. అయిన కొత్త విద్యార్థి బరువు ఎంత? బట్ సగటు ఎంత పెరిగిందమ్మా? మనకు 0.75 కేజెస్ పెరిగింది. పెరిగిందంటే ఒక్కొక్క విద్యార్థికి ఎంత యాడ్ అవుతుంది అంటే టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా? 20 మెంబర్స్ ఇంటూ ఎంతమ్మా? 20 డైరెక్ట్గా సగటు ఇది. మొత్తం ఒక్కొక్క విద్యార్థికి ఎంత యాడ్ అవుతుంది మనకి అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి? ఎస్, టోటల్గా అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 25 డబుల్ ఎంతమ్మా మనకి? 150. నెక్స్ట్ ఏమవుతుందమ్మా? 0. 2 డీస్ తర్వాత అంటే ఎంతమ్మా? 2 zeros. అంటే ఎన్ని కేజెస్ పెరిగినట్టు మనకు? 15 కేజెస్ పెరుగుతుంది. అంటే ఆ 15 కేజెస్ ఎక్స్ట్రా రావడం వల్ల సగటు పెరిగింది. అంటే ఈ 15 కేజెస్ అంటే ఎవరి ప్లేస్లోకి వస్తున్నాడమ్మా? 30 కేజీల విద్యార్థి వెళ్ళిపోయాడు అంటే ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ 15 కేజెస్ దేనికి యాడ్ చేయాలా? మనకు 30 కేజెస్ పర్సన్కి యాడ్ చేయాలా? అంటే అప్పుడు ఎంతమ్మా? 30 ప్లస్ ఎంతమ్మా? 15, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 45. అంటే కొత్తగా వచ్చిన విద్యార్థి యొక్క బరువు ఎంతమ్మా మనకి? 45 కేజెస్.